ఇదివరకు పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక. అంటే ఈ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. ఇద్దరు వ్యక్తుల కలయికైంది పెళ్ళంటే. అంటే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నామకే వాస్తే అవుననుకోవడం తప్ప పెద్దవాళ్ళ ఇష్టాలతో ప్రమేయం లేదు. ఒకవేళ వాళ్ళు కాదన్నా సరే నా ఇష్టం, నాకు ఆ అమ్మాయి అంటేనే నా ఇష్టం, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. మీకు ఇష్టమైతే రండి, లేదంటే మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అని వెళ్ళిపోతున్నారు. అక్కడ పెద్దవాళ్ళకి కానీ, తోడబుట్టిన వాళ్ళకి కానీ, సమాజానికి కానీ ఎలాంటి సంబంధము లేదు. రేపొద్దున గొడవలు వచ్చినా అంతే, ఇది మా వ్యక్తిగత సమస్య, మా భార్యాభర్తలకు సంబంధించిన విషయం, మీకు అనవసరం. ఇదివరకు ఏదైనా తగాదాలు వస్తే అటు వాళ్ళు ఇటు వాళ్ళు కూర్చుని ఏదో పరిష్కారం చేసి ఇద్దరికి చెప్పి పంపించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. నాకు నచ్చలేదు, సంవత్సరం తిరగకుండా ఫస్ట్ యానివర్సరీ టైంకే కోర్టుకి వెళ్ళిపోతారు. డైవర్స్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది కదా ఇప్పుడు, ఇదివరకు లేదు. పడినా పడకపోయినా నోరు మూసుకుని భరించడం ఒకటే తెలుసు ఆడదానికి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఆప్షన్ వచ్చేసింది కదా, విడాకులు ఇచ్చేస్తారు, ఆ విడాకులు తీసుకుంటారు, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. అంటే విడాకులు అంటే తమలపాకులు సవతల పారేసినంత తేలిక అయిపోయింది. అంతేగాని కొన్ని సంవత్సరాలు కలిసి ఇద్దరం నడిచి కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత ఆ వ్యక్తిని వదిలి ఇంకొక వ్యక్తితో జీవితం పంచుకునే ముందు ఈయన గుర్తురాడా? ఈయనతో గడిపిన క్షణాలు గుర్తురావా? ఆ వ్యక్తితో నువ్వు కొన్నాళ్ళు సంసారం చేసి ఇంకా ఒకళ్ళో ఇద్దరు వీలైతే పిల్లల్ని కూడా కన్న తర్వాత వేరే వ్యక్తి దగ్గరికి ఎలా వెళ్ళిపోతున్నావు? ఆ వ్యక్తితో క్లోజ్గా ఉన్నప్పుడు వీళ్ళతో క్లోజ్గా ఉన్న సంఘటన ఎందుకు గుర్తురాదు? గుర్తు వస్తుంది, వచ్చినా సరే దాన్ని భూస్థాపితం చేసేస్తారు అంతే. ఎందుకనంటే వాడితో నాకు పడలేదు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చట్నీస్లో ఇడ్లీ తిన్నాము, ఇంకొక హోటల్లో ఇడ్లీ తిన్నాము. ఆ ఇడ్లీ తినేప్పుడు ఇడ్లీ గుర్తురాదా అనుకోవడం అమాయకత్వం. ఒకవేళ గుర్తొచ్చినా కూడా ఇంతకంటే ఇదే బాగుంది అనుకుంటాం. ఎందుకని? ఇక్కడ చట్నీ టేస్ట్ ఉంది, లేదా అక్కడ ఇడ్లీ బాగుంది, అక్కడ ఇడ్లీ తెల్లగా ఉంది, ఏదో కంపేర్ చేసుకుంటాం, ఇదే బాగుందని మన మనసుకి మనమే జవాబు చెప్పేసుకుంటాం. అంతేగాని వెళ్ళిపోయిన చట్నీ గురించి మనం ఆలోచించం. ఎందుకని? వేరే వెళ్ళిపోయాం కాబట్టి. అదేవిధంగా ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడినప్పుడు మనం కూడా ఆ వ్యక్తిని ఇష్టపడతాం. రెండు పక్కలా ఉండాలి కదా అంతే. ఇష్టం అనేది. ఈ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు, నువ్వేం చేయాలి? ఆ వ్యక్తి వెనకాల వెళ్తావు. వాడు నిన్ను ఇష్టపడలేదు, వాడు నిన్ను లైక్ చేయట్లేదన్నాడు, వాడు వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అది చూసి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడవడమే కానీ నేను ఇష్టపడని వ్యక్తిని నేను మాత్రం ఎందుకు ఇష్టపడాలని ఎందుకు అనుకోరు?